హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పార్క్ ఆఫ్ హోప్. ఈరోజు మనం అమ్మ ప్రేమ ఈ కథ గురించి తెలుసుకుందాం. ఒక ఊళ్ళో ముసలి వాళ్ళైన తల్లిదండ్రులను వాళ్ళ పిల్లలు అడవిలోకి తీసుకుని వెళ్ళి విడిచిపెట్టి వచ్చేవాళ్ళు. ఎందుకంటే ముసలి వాళ్ళు ఏం పనికి రారు, మనమే వాళ్ళకి అన్నీ చేయాలి, మళ్ళీ పైగా వాళ్ళకి తిండి, మందులు, బట్టలు అన్నీ వేస్ట్ అని అక్కడి వాళ్ళు నమ్మేవారు. అలా వాళ్ళ పెద్దవాళ్ళు ఆకలితో అలమటించి చనిపోయేవారు. అలా ఒకరోజు ఒక కొడుకు తన తల్లిని అలా అడవిలోకి విడిచిపెట్టడానికి ఒక బుట్టలో కూర్చోబెట్టుకొని ఆ బుట్ట తన నెత్తి మీద పెట్టుకుని బయలుదేరాడు. మార్గం మొత్తంలో తన తల్లి ఏదో చేస్తున్నట్లు గమనించాడు. ఇక అడవిలోకి వెళ్ళాక వాళ్ళమ్మను కిందికి దించి, అమ్మా ఏం చేస్తున్నావు, నువ్వు దారి పొడవునా ఏదో చేస్తున్నట్లు నేను గమనించాను అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళమ్మ, నాయనా, నువ్వు అడవి నుంచి బయటికి వెళ్ళే వరకు చీకటి పడుతుంది, నువ్వు దారి మరవకుండా నేను మార్గం మొత్తంలో ఆకులు తెంపి వేసుకుంటూ వచ్చాను, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు నాయనా అంటుంది. అది విన్న కొడుకు కన్నీళ్లు కారుస్తూ వాళ్ళమ్మను క్షమించమ్మా అని అడిగి తన వెంట అమ్మని తీసుకుని వస్తాడు. అందుకే అంటారు, దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అని.